వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వీధి కుక్కల సమస్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. సునక ప్రేమికుల తీరును తప్పుపడుతూ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వాటిని తమ ఇళ్లలోని గెస్ట్ రూమ్స్ లో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. వీధి కుక్కలను వేరే ప్రాంతాలకు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని, అదొక భ్రమ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ అంశంపై తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవి ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అందరూ కుక్కలను తరలించండి అని ఏదో మంత్రంలా చెప్పిస్తున్నారు. కానీ తరలింపు అనేది ఒక వీధిలోని సమస్యను మరో వీధికి నెట్టడానికి వాడే మర్యాదపూర్వకమైన పదం తప్ప మరొకటి కాదు అని వర్మ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలోని కుక్కలను ఖాళీ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ దేశంలోకి కొత్త కుక్కలు, కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరమైనవి కూడా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 7 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని గుర్తు చేస్తూ, లక్షల కొద్దీ ఉన్న ఈ కుక్కలను మీరు ఎక్కడికి పంపాలని అనుకుంటున్నారో అని వర్మ సూటిగా ప్రశ్నించారు. తరలింపు అనేది ఒక పరిష్కారం కాదని, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక అజ్ఞానులు చెప్పే సాకు మాత్రమేనని అన్నారు. సునక ప్రేమికులపై విమర్శలు గుప్పిస్తూ సాటిన్ కుషన్లపై విదేశీ జాతి కుక్కలను పెట్టుకుని ఏసీ ఇళ్లలో కూర్చొని లెక్చర్లు ఇస్తారు. కానీ వీధుల్లో అసలైన ముప్పును ఎదుర్కొనేది మాత్రం పేద ప్రజలే. వారికి కుక్కలపై అంత శ్రద్ధ ఉంటే వాటి కోసం వారి గెస్ట్ రూమ్స్ తెరవాలి అని పేర్కొన్నారు. తమ విలాసవంతమైన ఇళ్లను, పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడుకుంటూ ప్రభుత్వానికి మాత్రం తరలింపు సలహాలు ఇవ్వొద్దని వర్మ హితవు పలికారు. గతంలో కూడా వర్మ ఈ అంశంపై మాట్లాడుతూ, దేవుడు అన్ని జీవులను సృష్టించాడని చెప్పేటప్పుడు బొద్దింకలు, ఎలుకలు, పాములు, దోమలు, పిల్లలను చంపే వీధి కుక్కలను పరిగణలోకి తీసుకోలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.